ఆర్సీబీ విక్టరీ పరేడ్ పెను విషాదాన్ని నింపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య న్యాయ విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ను ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ టీం ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ టీంను సత్కరించాలని భారీ ఏర్పాట్లు చేసింది. విధాన సౌధ దగ్గర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వేలాదిగా ఆర్సీబీ ఫ్యాన్స్ తరలి వచ్చారు. దీంతో స్టేడియం దగ్గర అభిమానులంతా కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, నిన్న జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనలో ఎంతమంది మృతి చెందారు? మరోవైపు అక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది కర్ణాటక ప్రభుత్వం? హరీష, గెలుపు సంబరాలు జరుపుకోవాలనుకుంటున్న కర్ణాటక ప్రభుత్వానికి ఈ యొక్క ఘోర ప్రమాదం అనేది కూడా తీవ్ర దిగ్భ్రాంతి కల్పించిందని చెప్పొచ్చు. అభిమానుల పేరింతలు కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణాలంతా కూడా ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ ని రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలుచుకోవడం జరిగింది. జట్టు విజయోత్సవాలకు అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో బెంగళూరులోని చిన్న స్టేడియం వద్ద ఒక్కసారిగా కూడా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 47 మందికి గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స అయితే అందుతున్న పరిస్థితి ఉంది. అయితే విషాదం పట్ల ఇటు రాజకీయంగా కూడా పెద్ద దుమారం అయితే లేపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారిక కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పర రాజకీయ విమర్శలకు పాల్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే గోపి, అంటే ఎప్పుడైతే ఈ విపక్షాలు అంటే ప్రభుత్వం పైన కార్నర్ చేసే ప్రయత్నం చేసినా న్యాయ విచారణకు సైతం ఆదేశించామని ఇప్పటికే సిద్ధరామయ్య ప్రకటించారు. మరి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దానిపైన ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా మీకు? హరీష, ఈ ఘటనలో ముఖ్యంగా ఏదైతే చిన్నస్వామి స్టేడియం కు సంబంధించి ఒక ఈవెంట్ ఉండడము, అదే విధంగా విధాన సభ వద్ద మరొక ఈవెంట్, ఈ 2 ఈవెంట్స్ మధ్యలో పోలీసులు కొంత సమన్వయం ఏర్పాటు చేసుకోవడంలో వైఫల్యం చెందిందనేది కొంత స్పష్టంగా అర్థమవుతుంది. టీమ్ మెంబర్స్ అంతా కూడా ఈ యొక్క విధాన సభ వద్ద ఉన్న నేపథ్యంలో పూర్తి ఫోర్స్ అంతా కూడా విధాన సభ వద్దే మోహరించి ఉండడంతో ఒక్కసారిగా అనుకున్న క్రౌడ్ కంటే అధిక సంఖ్యలో చిన్నస్వామి స్టేడియం వద్దకు రావడంతో ఈ ఘటన అయితే సంభవించినట్టుగా ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణ అయితే జరగడం జరిగింది. అయితే 35,000 కెపాసిటీ ఉన్న ఈ స్టేడియానికి దాదాపు 3 లక్షల మంది కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క తోపులాట అయితే జరిగింది అనేది అయితే చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విక్టరీ తర్వాత ఆర్సీబీ కప్పు గెలుచుకున్న తర్వాత మంగళవారం అర్ధరాత్రి నుంచే కూడా ఈ యొక్క బెంగళూరులో పెద్ద ఎత్తున కూడా సంబరాలకు కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది. ఆర్సీబీ జట్టు ఆ హోమ్ గ్రౌండ్ లో అభిమానుల సమక్షంలో ఆనందాన్ని పంచుకోవాలంటూ కూడా కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ఇటు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా విధాన సభ వద్ద వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమము చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల మధ్య ఈ యొక్క ఐపీఎల్ కప్పును ప్రదర్శిస్తూ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో నియంత్రించడంలో కొంత లోపం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడికక్కడ క్రౌడ్ పెరిగిపోతున్న సమయంలో అంటే 36,000 వరకు మాత్రమే ఈ యొక్క స్టేడియం కెపాసిటీ అని తెలిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను కట్టడి చేయడంలో కర్ణాటక పోలీసులు కొంత వైఫల్యం చెందారు. అయితే ఉదయం నుంచి కూడా కర్ణాటక పోలీసులు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ రూట్స్ అన్ని కూడా పూర్తిగా మూసివేస్తున్నామంటూ కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది. అయినా ప్రకటన జారీ చేసినప్పటికీ దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రణాళిక లోపం అనేది దీంట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ క్రౌడ్ పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే వాళ్ళను నివారించవచ్చు, కానీ అటువంటి ప్రయత్నం ఏది కూడా పోలీస్ యంత్రాంగం చేయలేదు. కారణం విధాన సభ వద్ద ఉన్న మరొక ఈవెంట్ ఉండడంతో పోలీసులంతా కూడా అక్కడే మోహరించి ఉండడము, విఐపీలు వివిఐపీలు అంతా కూడా విధాన సభ వద్ద వస్తుండడంతో భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి 50,000 మంది పోలీసులను అక్కడకు మోహరించాము ఈ యొక్క బందోబస్తుకు సంబంధించి ఈవెంట్స్ కి అని చెప్పారు. కానీ 50,000 మంది ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. 36,000 కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంకు 3 లక్షల వరకు రానిచ్చారంటే
ఆ పరిస్థితి కొంత వైఫల్య పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది హరీష్. రైట్, థ్యాంక్ యూ గోపి.